హలో ఎవ్రీవన్, ఇవాల్టి మన క్లాస్లో మనం నేర్చుకోబోయే టెన్స్ ఏంటి అంటే ఫ్యూచర్ టెన్స్. అప్ టు నౌ మనకి క్లాసెస్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో టెన్సెస్ అనేవి ఫినిష్ అయ్యాయి. ప్రెసెంట్ టెన్స్ కంప్లీట్లీ 4 టైప్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వన్ పాస్ట్ టెన్స్లో కూడా 4 టైప్స్ అనేవి మన లాస్ట్ క్లాస్తో ఫినిష్ అయింది. నౌ ఫ్యూచర్ టెన్స్ ఒకటి రిమైనింగ్ పెండింగ్ ఉంది. అండ్ మనం ఇప్పుడు ఇవాల్టి క్లాస్లో ఫ్యూచర్ టెన్స్ గురించి, దానిలో ఓన్లీ సింపుల్ ఫ్యూచర్ గురించి చెప్తాను. ఓకే, నెక్స్ట్ 2 క్లాసెస్లో మనకి టెన్సెస్ అనేవి ఫినిష్ అయిపోతాయి. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ సెషన్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. యాక్చువల్లీ అసలు ఈ ఫ్యూచర్ టెన్స్ ఇంట్రడక్షన్ ఏంటి అంటే, ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఫ్యూచర్ టెన్స్ చూద్దాము. దేర్ ఆర్ సెవరల్ వేస్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ఇన్ ఇంగ్లీష్. మనకి చాలా వేస్ ఉన్నాయి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫ్యూచర్ టెన్స్ గురించి, ఫ్యూచర్ గురించి మాట్లాడాలి అంటే చాలా వేస్ అనేవి ఉన్నాయి. ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ద గోయింగ్ ఆన్, ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ద గోయింగ్ టు అనే ఫామ్ మనం ఇక్కడ యూజ్ చేస్తాము. అంటే ఐఎమ్ గోయింగ్ టు గెట్ రెడీ అని కానీ, అంటే ఈ వర్డ్ని మనం చాలా సెంటెన్సెస్లో యూజ్ చేస్తాము. అండ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది మనం ఫర్దర్గా ఎగ్జాంపుల్స్లో చూద్దాం. రైట్, అండ్ ద సింపుల్ ప్రెజెంట్. ఇప్పుడు గోయింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్లో మనం యూజ్ చేస్తాం కదా, అంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, అలా గోయింగ్ టు అనే ఫామ్ని మన ఫ్యూచర్ టెన్స్లో కూడా ఆ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న ఫామ్ని యూజ్ చేస్తాం అనమాట. నౌ అసలు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చూద్దాం. ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ things which we cannot control. It expresses the future as fact. ఓకే, అవి మన కంట్రోల్లో ఉండకుండా జరుగుతూ ఉండాలి. అండ్ మనం వీ కెనాట్ కంట్రోల్ అండ్ వీ కెనాట్ స్టాప్ దెమ్. ఓకే, మన కంట్రోల్లో ఉండకుండా జరుగుతూ ఉండాలి. అండ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. అంటే మన కంట్రోల్లో ఉండకూడదు, విచ్ వీ కెనాట్ కంట్రోల్, అండ్ ఎగ్జాక్ట్లీ ద ఫ్యూచర్ యాజ్ ఫ్యాక్ట్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు సీ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ దీస్ ఫ్యూచర్ టెన్స్, మనం ఏంటి అంటే మెయిన్ స్ట్రక్చర్ చూద్దాం. అంటే అసలు ఏ స్ట్రక్చర్ యూజ్ చేసి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో సెంటెన్సెస్ అనేవి చెప్తాము అనేది చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. హియర్ V1 ఈజ్ ద వర్బ్ ఫస్ట్ ఫార్మ్. దెన్ విల్, షల్, విల్ కానీ షల్ కానీ వస్తుంది. ఓకే, basing upon the structure subject plus will or shall plus V1 plus object అని చెప్పుకున్నాం కదా, ఆ స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని సెంటెన్సెస్ చూడండి. ఐ షల్ రీడ్ ఎ బుక్, ఐ షల్ రీడ్ ఎ బుక్. ఎ బుక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నమాట. ఐ షల్ రీడ్ ఈస్ ద V1 ఫార్మ్ హియర్. ఓకే, నేను బుక్ చదువుతాను, ఐ షల్ రీడ్. ఓకే, వి షల్ ప్లే క్రికెట్, we shall play cricket. మేము క్రికెట్ ఆడుతాము, we shall play. Play is the V1 form here. And you will read a novel. నువ్వు నోవెల్ చదువుతావు. ఓకే, read is the V1 form. Will plus V1 plus object. They will learn English. వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. They will learn. Will plus V1, learn is the V1 form. She will come, తను వస్తుంది. She will come here. Okay, she will come here. Come is the V1 form. Rani will sing, Rani పాడుతుంది. Rani will sing is the V1 form here. And మనం ఇందాక డిస్కస్ చేసినట్టు we cannot control, అంటే మన కంట్రోల్లో లేకపోయినా సరే దోస్ యాక్షన్స్ విల్ బీ హ్యాపెండ్, అవి షూర్గా జరగాలి. అలాంటి ఎగ్జాంపుల్స్ చూద్దాము. సీ హియర్ వాట్ ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్ రిటన్ హియర్. ఐ షాల్ బీ 20 నెక్స్ట్ సండే. ఓకే, నో వన్ విల్ స్టాప్ దిస్ కదా, అండ్ ఎవరు దీన్ని ఆపలేరు. నెక్స్ట్ సండేకి నాకు 20 ఇయర్స్ వస్తాయి అని మీనింగ్. ఐ షాల్ బీ 20 నెక్స్ట్ సండే. అండ్ ఇట్ విల్ బి దివాళీ ఇన్ ఏ వీక్. ఓకే, ఒక 1 వీక్లో దివాళీ ఉంది. అండ్ దిస్ ఆల్సో వీ కెనాట్ కంట్రోల్, బట్ ఇట్ విల్ బి హ్యాపెండ్. వీ విల్ నో అవర్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇన్ మేలో
మా ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. ఓకే, అండ్ ఇది ష్యూర్ అనమాట, ష్యూర్గా ఖచ్చితంగా జరుగుతుంది అని. అండ్ విచ్ వీ కెనాట్ కంట్రోల్, మన కంట్రోల్ లేకుండా అవి జరుగుతాయి అని. ఓకే, ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం సింపుల్ ఫ్యూచర్లో ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఇంకా మెయిన్లీ మనం ఈ ఫ్యూచర్ టెన్స్ని ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే, విల్ యూజ్ దిస్ టెన్స్ టు టాక్ అబౌట్ వాట్ వీ థింక్ ఆర్ వాట్ వీ బిలీవ్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. అంటే మన నమ్మకం ష్యూర్గా అలా జరుగుతుంది అని మనం ఎప్పుడైతే నమ్మామో, మనం కొన్ని విషయాల పట్ల విశ్వాసంతో ఉంటాం కదా, అలాంటి విషయాలు చెప్పినప్పుడు కూడా మనం ఈ టెన్స్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేసి చెప్పొచ్చు. ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ థింక్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్. ఓకే, ఇది మన ఫెయిత్, మన బిలీఫ్ అన్నమాట. ఐ థింక్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్. ఇక్కడ విల్ వచ్చింది, విన్ ఈజ్ ద V1 ఫార్మ్ అండ్ విన్ 1 కదా, V2 ఫార్మ్. అండ్ హియర్ నెక్స్ట్ వన్, ఐఎమ్ ష్యూర్ యూ విల్ గెట్ ఎ ఫస్ట్ ర్యాంక్. ఐఎమ్ ష్యూర్ యూ విల్ గెట్ ఎ ఫస్ట్ ర్యాంక్. హియర్ గెట్ ఈస్ ద V1 ఫార్మ్, యూ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. అండ్ దీనిలో మనం ఏవైతే మనం థింక్ చేసి మన బిలీఫ్తో చెప్తామో ఆ యాక్షన్స్ కూడా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కన్వే చేస్తాము. అండ్ డియర్ లెర్నర్స్, ఇన్ దీస్ టూ sentences we often use this tense with I think and I'm sure. Okay, these two. And we also say just I expect and I believe and probably etc. ఓకే, ఈ 3 మనం యూజ్ చేసి కూడా ఇలాంటివి, అంటే మనకి ఎక్కడైతే బిలీఫ్ ఉందో మనం ఐ థింక్ అని చెప్తూ ఉంటాం కదా, మనకి ఎక్కువ నమ్మకం ఉండి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పినప్పుడు ఈ 3 వర్డ్స్ కూడా మనం యూజ్ చేసి సెంటెన్సెస్ని చెప్తాము. ఓకే, నెక్స్ట్ వన్, ఇంకా మనం ఎక్కడ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తామో చూద్దాం. ప్రీవియస్ 2 కేసెస్ చూసాం కదా, అండ్ నౌ ద థర్డ్ కేస్ ఈస్ వెన్ వీ డిసైడ్ టు డూ సంథింగ్. ఓకే, then we can use this future tense when we decide to do something at the time of speaking. ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే మనం బ్లైండ్గా నేను ఇది ష్యూర్గా చేస్తాను అని మనం ఫిక్స్ అయ్యామనుకోండి, అది కూడా మనం ఫ్యూచర్ టెన్స్లో కన్వే చేయొచ్చు. ఇట్ ఈస్ రైనింగ్, ఐ విల్ టేక్ అన్ అంబ్రెలా. సీ హియర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ రిటన్ ఇట్ ఈస్ రైనింగ్, ఆల్రెడీ రెయిన్ పడుతుంది. సో what you have to decide here, what you decided here, I will take an umbrella. మనం డిసైడ్ అయ్యాం ఆల్రెడీ, సో దాన్ని కూడా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కన్వే చేస్తాం. అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ మిస్టర్ ఆనంద్ ఈస్ వెరీ బిజీ అట్ దట్ మూమెంట్. ఆల్ రైట్, ఐ విల్ వెయిట్. ఓకే, మిస్టర్ ఆనంద్ చాలా బిజీగా ఉన్నారు, సో ఆల్ రైట్ అని మనం చెప్పుకొని ఐ విల్ వెయిట్, నేను వెయిట్ చేయడానికి డిసైడ్ అయ్యాను. కాబట్టి ఇది కూడా మనం ఐ విల్ వెయిట్ అనేది, వెయిట్ ఈస్ ద V1 ఫార్మ్ హియర్. దెన్ ఇది కూడా మనం సింపుల్ ఫ్యూచర్లో కన్వే చేస్తాం. అండ్ ద ఫోర్త్ కేస్, we use the word going to. Okay, going to. This is in present tense, present continuous tense. This is when we have to use this word when we have decided to do something before talking about this. అంటే ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్, మనం ఇది కూడా థర్డ్ కేసులో చెప్పుకున్నట్టు వెన్ వీ డిసైడ్ టు డూ సంథింగ్, థర్డ్ కేసులో చెప్పినట్టు ఐ విల్ అని యూజ్ చేస్తాం కదా. ఇక్కడ అలా మనం ఫిక్స్ అయినప్పుడు, ఖచ్చితంగా ష్యూర్గా ఇది చేస్తాను అది ఫిక్స్ అయినప్పుడు గోయింగ్ టు అనే వర్డ్ యూజ్ చేసి కూడా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఆ మెసేజ్ని కన్వే చేయొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ మనం ఈ సిచ్యువేషన్స్ ఎక్కడ చూస్తాము అంటే ఏదైనా క్వశ్చనింగ్ ఆన్సర్స్కి చూస్తాము. హియర్ సీ ద క్వశ్చన్, హ్యావ్ యూ డిసైడెడ్ వాట్ టు డూ? ఏదైనా డిసైడ్ అయ్యావా, ఏం చేయాలి అనుకుంటున్నావో? ఓకే, ఆన్సర్ ఎస్, ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ మై జాబ్. డిసైడ్ అయ్యాను, ఏంటి అంటే ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ మై జాబ్. హియర్ ఐ ప్లస్ యామ్
plus V1 plus ing form. Here V1 is go, ing form that is V4 form. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. ఇది మనం యాక్చువల్లీ ఫ్యూచర్ టెన్స్ చెప్పుకుంటున్నాం కదా, దీనిలో కూడా గోయింగ్ టు అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు ప్రజెంట్ టెన్స్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వై డూ యూ వాంట్ టు సెల్ యువర్ బైక్. వై డూ యూ వాంట్ టు సెల్ యువర్ బైక్ అని క్వశ్చన్ చేస్తాం. తను ఏం చెప్తున్నాడు, ఎందుకు నువ్వు బైక్ అమ్మాలనుకుంటున్నావు అంటే, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు బై ఎ కార్. ఓకే, హియర్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు, ఐ యామ్, I plus yam plus V1 plus ing form that is V4. Okay, I'm going to buy a car ani answer చెప్తున్నాం. This is the fourth case. We have to use the future tense, simple future. Here we have the condition number 5. Let's see, going to అనే వర్డ్ చెప్పుకున్నాం కదా, ఇంకా మనం ఈ going to అనే వర్డ్ ని ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే, we also use this going to form to talk about what seems likely or certain when there is something in the present which tells about the future. అంటే మనకి ప్రెజెంట్ లో ఒక యాక్షన్ చూస్తున్నాము, దాన్ని చూసి మనం ఫ్యూచర్ ని గెస్ చేసేలా ఉండాలి. అంటే ష్యూర్లీ ఇది జరుగుతుంది కాబట్టి ష్యూర్లీ ఆ నెక్స్ట్ యాక్షన్ జరగచ్చు అనే సిచ్యువేషన్స్ లో కూడా మనం ఈ గోయింగ్ టు అనే ఫామ్ ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్ అంటే రెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాం. ఎలా అంటే, లుక్ ఎట్ దోస్ క్లౌడ్స్, బాగా క్లౌడీగా ఉంది, సో ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్ అని మనం ష్యూర్గా గెస్ చేసి చెప్పొచ్చు. ఇది కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు అనే వర్డ్ని అనే ఫామ్ని సింపుల్ ఫ్యూచర్లో ఇలాంటి టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అప్పుడు యూజ్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, ద బోట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్, ఇట్ ఈస్ గోయింగ్ టు సింక్. ఓకే, బోట్ ఫుల్గా వాటర్తో నిండిపోయింది, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు సింక్. వాటర్తో నిండిపోయింది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు సింక్ అనే వర్డ్ మనం షూర్గా ఇది జరుగుతుంది అని గెస్ చేసి చెప్పగలం. సో ఇది కూడా మనకి సింపుల్ ఫ్యూచర్. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ ఈస్, షీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ బేబీ. షీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ బేబీ అంటే ఐ థింక్ షీ ఈస్ ప్రెగ్నెంట్ నౌ. దాన్ ఈ సెంటెన్స్ చెప్పాము అంటే తను ప్రెగ్నెంట్ గా ఉంది అని చూసి కదా మనం ఈ సెంటెన్స్ ని గెస్ చేయగలం. షీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ బేబీ. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ కండిషన్. అంటే నెక్స్ట్ ఇంకా ఏ కండిషన్ లో మనం ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ ని యూజ్ చేస్తామో చూద్దాం. నెక్స్ట్ కండిషన్, హియర్ గోయింగ్ టు, అగైన్ మళ్ళీ గోయింగ్ టు అనే వర్డ్ అనే ఫామే ఉంది. ఇంకా మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్ప్రెస్ an action which is on the point of happening. అంటే ఎగ్జాక్ట్లీ ఒక యాక్షన్ రెడీ టు హ్యాపెన్, జరగడానికి రెడీగా ఉంది, సో అది జరుగుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ పని చేసేయాలి అని చెప్పినప్పుడు కూడా మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో గోయింగ్ టు అనే ఫామ్ ని యూజ్ చేస్తాం. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద ట్రైన్, ఇట్ ఈస్ గోయింగ్ టు లీవ్. ఓకే, త్వరగా ట్రైన్లోకి వెళ్ళిపోదాం, ట్రైన్ ఎక్కేద్దాం రండి. ఇది రెడీ టు గో అంటే ఇట్స్ గోయింగ్ టు లీవ్, ఆ స్టేషన్ని వదిలేసి వెళ్ళడానికి రెడీగా ఉంది అని. అంటే ఇట్స్ హ్యాపెనింగ్, జరుగుతూ ఉంది ఆల్రెడీ. లుక్, ద క్రేకర్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లోడ్. ఏదైనా మనం దివాళీ క్రాకర్స్ చూస్తాం కదా, అది ఫైర్ వస్తూ ఉంటుంది లైట్గా, అండ్ అది గోయింగ్ టు ఎక్స్ప్లోడ్ అని మనం దాన్ని చూసి గెస్ చేసి చెప్పగలం ఈజీగా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా గోయింగ్ టు అనే ఫామ్ని, ప్రజెంట్ ఫామ్లో ఉన్న గోయింగ్ టు అనే స్ట్రక్చర్ని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కూడా యూజ్ చేయొచ్చు. హియర్ వీ హ్యావ్ ద నెక్స్ట్ కండిషన్, ద వర్డ్ బీ అబౌట్ టు. అండ్ అబౌట్ టు అనేది మనం సమ్ టైమ్స్ ఏంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు అనే ప్లేస్లో కూడా అబౌట్ టు అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ఇమీడియట్ ఫ్యూచర్. ఇమీడియట్ ఫ్యూచర్ అంటే బేస్ ఫార్మ్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ ద ఇమీడియట్ ఫ్యూచర్. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఆన్ ద పాయింట్ ఆఫ్ హ్యాపెనింగ్ అని, అంటే ఎగ్జాక్ట్లీ ఇమీడియట్ ఫాస్ట్గా జరిగిపోతుంది అని ఆ యాక్షన్ అనేది. ఎగ్జాంపుల్ చూద్దాం.
సేమ్ ఇందాక గోయింగ్ టు అనే వర్డ్ చూసాం కదా, ఆ ఎగ్జాంపుల్ కూడా మనం అబౌట్ టు అనే వర్డ్ యూజ్ చేసి చెప్పొచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద ట్రైన్, ఇట్స్ అబౌట్ టు లీవ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ట్రైన్, ఇట్ ఈస్ అబౌట్ టు లీవ్. వెళ్ళడానికి రెడీగా ఉంది అన్నప్పుడు అబౌట్ అనేది కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ డోంట్ గో అవుట్ నౌ, వీఆర్ అబౌట్ టు హ్యావ్ లంచ్. ఓకే, బయటికి వెళ్ళొద్దు అని మనం కమాండ్ చెప్తున్నాం, ఎవరికో కన్వే చేస్తున్నాము. అండ్ వై, బికాస్ రీజన్ ఏంటి, ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాము, వీఆర్ అబౌట్ టు హ్యావ్ లంచ్. ఓకే అని మెన్షన్ చేస్తున్నాం అనమాట. సో ఇవి కండిషన్స్ అనేవి just we can recall what are the conditions we have to apply for the simple future tense. Actions which we cannot control, మన కంట్రోల్లో లేని వాటికి ష్యూర్గా అవి జరుగుతాయి అనే వాటికి కూడా సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేస్తాము. అండ్ వాట్ వి థింక్ ఆర్ బిలీవ్, మనం ష్యూర్గా బిలీవ్ చేసిన వాటికి, మనం ఖచ్చితంగా నమ్మకంగా ఉన్న విషయాల పట్ల విషయాలు చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా జరుగుతుంది అని కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడు కూడా సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేస్తాము. అండ్ ద థర్డ్ వన్ ఈస్ వెన్ వి డిసైడెడ్ టు డూ సంథింగ్, ఏదైనా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినప్పుడు కూడా యూజ్ చేస్తాం. అండ్ గోయింగ్ టు అనే వర్డ్, ఓకే, గోయింగ్ టు అనే వర్డ్ ఏదైనా ఖచ్చితంగా చేయాలి, మనం డిసైడెడ్ టు డూ సంథింగ్ ఖచ్చితంగా చేయాలి అని ఫిక్స్ అయినప్పుడు గోయింగ్ టు అనే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్న వర్డ్ని యూజ్ చేసి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని చెప్తాము. అండ్ సంథింగ్ ప్రజెంట్లో ఉన్న సిచ్యువేషన్ని చూసి ఫ్యూచర్ ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పినప్పుడు కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాము. అండ్ ఆల్సో ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ ఈస్ ఆన్ పాయింట్ ఆఫ్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ బై దట్ టైం, జరుగుతున్నప్పుడు దాన్ని చూసి ఖచ్చితంగా ఇది జరిగిపోతుంది కాబట్టి మనం ఇది చేసేయాలి, అలాంటప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాము. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో గోయింగ్ టు బదులు అబౌట్ టు అనే వర్డ్ని యూజ్ చేస్తాము. ఎప్పుడు అంటే యూస్డ్ ఫర్ ద ఇమీడియట్ ఫ్యూచర్. ఓకే, ఇమీడియట్ ఫ్యూచర్ థింగ్స్ జరుగుతున్నప్పుడు, యాక్షన్స్ జరుగుతున్నప్పుడు మనం అబౌట్ టు అనే వర్డ్ని యూజ్ చేయాలి. ఇప్పటిదాకా డిస్కస్ చేసిన దాన్ని బట్టి చూస్తే మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఫ్యూచర్ టెన్స్ని ఎప్పుడు చెప్తాము అంటే ముఖ్యంగా భవిష్యత్తులో జరిగే పనుల గురించి తెలియజేయడానికి ఈ టెన్స్ని మనం యూజ్ చేస్తాము. అండ్ హియర్ సమ్ హింట్స్ అనేవి ఉన్నాయి. హింట్స్ ఏంటి అంటే టుమారో, నెక్స్ట్ వీక్, సూన్, దిస్ వీక్, దిస్ ఆఫ్టర్నూన్, ద నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇలా సమ్ వర్డ్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఇయర్ ఇలా అన్నమాట. అండ్ ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. అండ్ క్వశ్చనింగ్ కూడా చూడండి, ఇక్కడ సెంటెన్సెస్ నేను రాశాను కదా, ఐ షల్ రీడ్ ఏ బుక్. ఓకే, క్వశ్చనింగ్ అంటే షల్ ఐ, ఈ షల్ అనేది మనకి ఇలా ప్రీవియస్ ముందుకు వస్తుంది ప్రిఫిక్స్ లాగా, షల్ ఐ రీడ్ ఏ బుక్ అంటాం. అండ్ నెగటివ్ ఫామ్ లో చెప్తే ఐ షల్ నాట్, ఇక్కడ షల్ పక్కన నాట్ పెట్టేసుకుంటే ఐ షల్ నాట్ రీడ్ ఏ బుక్. హియర్ వీ షల్ నాట్ ప్లే క్రికెట్, యూ విల్ నాట్ రీడ్ ఎ నావెల్, దే విల్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, షీ విల్ నాట్ కమ్, రవి విల్ నాట్ సింగ్, రాణి విల్ నాట్ సింగ్. ఓకే, నాట్ అనేది యాడ్ చేసి మనం ఐ షల్ రీడ్ అంటే నేను చదువుతాను, ఐ షల్ నాట్ రీడ్ నేను చదవను. ఓకే, ష్యూర్గా చెప్పేస్తున్నట్టు అనమాట. వీ షల్ ప్లే మేము ఆడుకుంటాము, దెన్ వీ షల్ నాట్ మేము ఆడుకోము. ఓకే, అండ్ క్వశ్చనింగ్ చెప్పాను కదా, ఈ విల్ అనేది షల్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ప్రిఫిక్స్ లాగా యూజ్ చేసుకొని క్వశ్చనింగ్ విల్ రాణి సింగ్ అని క్వశ్చన్ చేస్తాం, విల్ షీ కమ్ అని క్వశ్చన్ చేస్తాం, అండ్ విల్ దే లెర్న్ అని క్వశ్చన్ చేస్తాం. విల్ దే లెర్న్, హియర్ విల్ యూ రీడ్, చదువుతావా, విల్ యూ రీడ్ అని క్వశ్చన్ చేస్తాం. ఓకే ఓకే డియర్ లెర్నర్స్, ఇప్పుడు ఒక స్మాల్ టాపిక్తో ఇవాల్టి సెషన్ని కన్క్లూడ్ చేస్తాను. అదేంటి అంటే నేను ఇప్పటి వరకు చాలా సెంటెన్సెస్ యూజ్ చేశాను, దానిలో విల్ అనేది యూజ్ చేశాను అండ్ కొన్ని చోట్ల షల్ అనే వర్డ్ని యూజ్ చేశాను. అండ్ మీకు డౌట్ రావచ్చు, విల్ ఎప్పుడు యూజ్ చేస్తున్నారు మేడము, షల్ ఎప్పుడు యూజ్ చేస్తున్నారు అనేది ఒక చిన్న డౌట్ రావచ్చు. అండ్ ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను ఇప్పుడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ ద ఫ్యూచర్ టెన్స్ ఏంటి అంటే విల్ అండ్ షల్. ఓకే, ఈ టూ వర్డ్స్ ఏంటి అంటే ఫ్యూచర్ టెన్స్కి హార్ట్ లాంటివి, ఇవి లేకుండా ఫ్యూచర్ టెన్స్ అనేది మనం యూజ్ చేయడానికి ఛాన్స్ అనేది లేదు. ఓకే, అండ్ షల్ అండ్ విల్ are two of the English modal verbs. They have various uses including the expression of prepositions. Here you can see the word prepositions, not prepositions. Okay, here prepositions means the statements just like assertive sentences చెప్తాం కదా, statement అనేది. సో అలా అన్నమాట. About the future,
అండ్ ఫ్యూచర్ గురించి మనం ష్యూర్లీ సెంటెన్స్ ఏదైనా చెప్పాలి అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఖచ్చితంగా అసెర్టివ్ సెంటెన్స్లో చెప్తాము. స్టేట్మెంట్స్ అనేవి అక్కడ విల్ షెల్ అనే మోడల్ వర్బ్స్ని మనం యూజ్ చేస్తాము. హియర్ విల్ షెల్ చూడండి, అఫర్మేటివ్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్, ఏదైనా నెగటివ్ సెంటెన్సెస్ ఉంటే దానికి మనం విల్ అనేది యూజ్ చేస్తాము. అండ్ రిక్వెస్ట్ అన్నమాట, విల్ యూ ప్లీజ్, వుడ్ యూ ప్లీజ్, అలా ఇక్కడ వుడ్ మళ్ళీ షుడ్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. రిక్వెస్ట్ ఏమైనా ఉన్నాయి అంటే స్టేట్మెంట్లో ఆ సెంటెన్స్లో మనం విల్ అనేది యూజ్ చేస్తాం. అండ్ షెల్ ఎప్పుడు అంటే ఆఫర్స్, ఏదైనా మనం ఆఫర్ చేసినప్పుడు కానీ సజెషన్స్ ఇచ్చినప్పుడు కానీ విత్ ఐ అండ్ వితో ఆఫర్స్ సజెషన్స్. ఓకే, షెల్ వి డూ దిస్, షెల్ ఐ టేక్, అలా మనం ఆఫర్ పర్మిషన్ అడిగినప్పుడు కూడా షెల్ ఐ కమ్, షెల్ ఐ టేక్ అలా అడిగినప్పుడు కూడా మనం షెల్ అనేది యూజ్ చేస్తాము. ఐ షెల్ సీ యూ టుమారో. ఓకే, ఎగ్జాంపుల్ అనమాట. ఐ మీట్ యూ టుమారో, అలా మనం విల్ షెల్ యూసేజ్ అనేది ఉంది. ఓకే డియర్ స్టూడెంట్స్, లెట్స్ కన్క్లూడ్ దిస్ సెషన్. అప్ టు నౌ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, జస్ట్ వీ క్యాన్ రీకాల్ ఏం నేర్చుకున్నామో ఒక్కసారి చూద్దాం, ఒక 1 minute. రైట్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ద మెయిన్ స్ట్రక్చర్ ఏంటో చూసాము. మెయిన్ స్ట్రక్చర్ అండ్ బేసింగ్ అపాన్ దిస్ స్ట్రక్చర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దీనిలోనే నెగటివ్ ఫామ్ చూసాము అండ్ నెక్స్ట్ వన్ క్వశ్చనింగ్ చూసాము. అండ్ మోస్ట్ ప్రాబ్లీ బేసికలీ ద కండిషన్స్, ఏ కండిషన్స్లో మనం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తామో అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మెయిన్ 7 కండిషన్స్ ఉన్నాయి. 7 కండిషన్స్ కూడా విత్ ఎగ్జాంపుల్స్తో విత్ ఎగ్జాంపుల్స్ ఐ ఎక్స్ప్లెయిన్. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ ఏంటి, విల్ అండ్ షెల్ అనేది ఫ్యూచర్ టెన్స్లో ఎప్పుడు యూజ్ చేస్తాము అనేది కూడా డిస్కస్ చేయడం, మీతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే డియర్ లెర్నర్స్, దిస్ ఈస్ అబౌట్ అవర్ టుడేస్ సెషన్. అండ్ if you understand this class, you can share to your friends and please subscribe to my channel for your support. Okay, and మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి. మీ డౌట్స్ అండ్ ఎనీ సజెషన్స్ కానీ కామెంట్లో చెప్పండి. ఇంకా విచ్ టైప్ ఆఫ్ క్లాసెస్ యూ వాంట్ టు హ్యావ్ ఫ్రమ్ మీ నా కామెంట్లో చెప్తే ఐ విల్ ష్యూర్లీ డూ దాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.